సో ఫస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా మీద ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. సో నెక్స్ట్ we will move on to the concept of product of inertia. So in the they have given a right angle triangle to you, and we need to determine the product of inertia of this right angle triangle shown with respect to the x and y axis, and with respect to the centroidal axis parallel to x and y axis. సో ఫస్ట్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఐ మీన్ ప్యారల్ యాక్సిస్ ఐ మీన్ ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా అనేది క్యాలిక్యులేట్ చేయాలి ఈ రైట్ యాంగిల్ ఏరియాకి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వై యాక్సిస్. And next we need to, and the second problem is we need to determine the product of inertia about centroidal axis. So the centroid of this right angle triangle will be located at the point b by 3 comma h by 3. So it's somewhere it will be located here. సో దీనికి ఎక్స్ యాక్సిస్ ప్యారల్గా ఎక్స్ డాష్ యాక్సిస్ ఒకటి ఉంటుంది, అలాగే వై యాక్సిస్ ప్యారల్గా వై డాష్ యాక్సిస్ తీసుకుంటాము. సో ఇప్పుడు రెండు ప్రాబ్లమ్స్ చేయాలి. ఒకటేమో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వై యాక్సిస్ మనం ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా అనేది కనుక్కోవాలి. అలాగే సో మనం విత్ రెస్పెక్ట్ టు ద సెంట్రాయిడల్ యాక్సిస్ ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా ఎంత ఉందో కనుక్కోవాలి. సో ఫస్ట్ ప్రాబ్లం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వై యాక్సిస్ కనుక్కుందాము. సో టు ఫైండ్ అవుట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా, so let us consider an elemental strip which is parallel to y axis. సో y axis కి parallel గా ఉన్న ఒక elemental strip తీసుకోండి. సో ఇది y axis, సో దీనికి parallel గా ఒక elemental strip అనేది తీసుకుంటున్నాము. this the blue colored strip is my elemental strip. సో ఇది మనకి కావాల్సిన elemental strip. సో దీని యొక్క ఇది ఇంచుమించు ఒక రెక్టాంగిల్ షేప్ లో ఉంది. సో దీని యొక్క సెంట్రాయిడ్ అనేది సంథింగ్ దీని యొక్క మిడిల్ పాయింట్ దగ్గర ఇక్కడ సెంటర్ లో లొకేట్ అయి ఉంటుంది. సో ఎక్కడైతే ఈ ఎలిమెంటల్ స్ట్రిప్ యొక్క సెంట్రాయిడ్ లొకేట్ అయి ఉందో, సో లెట్ us చూజ్ ఏ అనదర్ కోఆర్డినేట్ సిస్టమ్ దట్ ఈస్ ఎక్స్ డాష్ అండ్ వై డాష్. సో ఎక్కడైతే ఈ చిన్న ఎలిమెంటల్ స్ట్రిప్ యొక్క సెంట్రాయిడ్ లొకేట్ అయి ఉందో, సో అక్కడ మనం ఎక్స్ డాష్ అలాగే వై డాష్, సో రెండు యాక్సిస్ మనం తీసుకుంటాం. సో ఇది ఎలిమెంటల్ స్ట్రిప్ యొక్క సెంట్రాయిడ్ దగ్గర ఉన్న యాక్సిస్ అనేవి ఎక్స్ డాష్ అండ్ వై డాష్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు డిటర్మైన్ ద లెంత్ ఆఫ్ దిస్ స్ట్రిప్. సో ఈ స్ట్రిప్ యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇట్ కెన్ బి ఫౌండ్ ఫ్రమ్ బై యూజింగ్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో మీరు ఒకసారి ఇక్కడ చూస్తే సో ఇలా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. సో దాని యొక్క బేస్ అనేది బి అండ్ హైట్ అనేది హెచ్. సో దీంట్లో ఒక చిన్న ఎలిమెంటల్ స్ట్రిప్ తీసుకుంటున్నాము విచ్ ఈస్ ప్యారల్ టు వై యాక్సిస్. సో వై యాక్సిస్ కి ప్యారల్ గా ఉన్న ఒక చిన్న ఎలిమెంటల్ స్ట్రిప్ అనేది మనం ఇక్కడ తీసుకుంటున్నాం. సో ఈ ఎలిమెంటల్ స్ట్రిప్ యొక్క లెంత్ అనేది y అని తీసుకుంటున్నాము. సో వీ నీడ్ టు డిటర్మైన్ ద లెంత్ ఆఫ్ దిస్ స్ట్రిప్ దట్ ఈస్ y. సో ఈ y యొక్క లెంత్ అనేది మనకి కావాలి. సో ఇట్ కెన్ బి ఫౌండ్ ఫ్రమ్ బై యూజింగ్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో మనకి ఈ రెండు ట్రయాంగిల్స్, ఇది ఒక పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఈ హెచ్బి ఉన్నది. సో చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఇది. సో మనకి ఏంటంటే టీటా, ఇక్కడ టీటా తీసుకుంటే ఈ రెండు ట్రయాంగిల్స్ కి ఈ యాంగిల్ అనేది కామన్. సో కామన్ యాంగిల్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి సో tan theta. సో tan theta ఇన్ దీస్ టూ ట్రయాంగిల్స్. సో tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే మనకి హెచ్, అలాగే ఎడ్జసెంట్ సైడ్ అంటే హెచ్బి. సో tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే మనకి హెచ్ బై బి అవుతుంది. సో నెక్స్ట్ ఈ చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈ చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సో మీరు ఇక్కడ ఈ డయాగ్రామ్ లో చూస్తే సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ అంటే ఎలిమెంటల్ స్ట్రిప్ అనేది ఈ వై యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందంటే ఎక్స్ డిస్టెన్స్ లో ఉంది. సో ఈ లెంత్ కావాలి అనుకుంటే ఈ బిలోంచి ఈ ఎక్స్ తీసేస్తే మనకి మనకి ఈ లెంత్ వస్తుంది. సో ఈ ఎలిమెంటల్ స్ట్రిప్ అనేది ఈ వై యాక్సిస్ నుంచి ఎక్స్ డిస్టెన్స్ లో ఉంది. ఇక్కడ ఎక్స్ ఉంది కదా, సో ఎక్స్ డిస్టెన్స్ లో ఎలిమెంటల్ స్ట్రిప్ అనేది ఉంది. సో అలాగే బేస్ వాల్యూ ఎంత అంటే బి. కాకపోతే ఈ చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈ చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సో మనకి ఈ లెంత్ కావాలి అంటే, అంటే ఈ బేస్ కావాలి అంటే ఈ బిలోంచి ఎక్స్ తీసేస్తే మనకి ఈ లెంత్ వస్తుంది. సో బి మైనస్ ఎక్స్ విల్ బి మై బేస్ ఆఫ్ దిస్ స్మాల్ రెక్టాంగిల్. సో బి మైనస్ ఎక్స్ అనేది మనకి చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క బేస్ వాల్యూ అవుతుంది. సో ఇన్ దీస్ టూ ట్రయాంగిల్స్ యాజ్ tan theta is equal, so you can equate these two fractions here. So tan theta is equal to h by b, so which is equal to y.
So the length of the elemental strip is nothing but y divided by base. So opposite side is y and adjacent side is b minus x. So tan theta is equal to y by b minus x. So is equal to h by b. సో మనం యాక్చువల్గా టీటా అనేది రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కామన్ కాబట్టి ఈ రేషియోస్ అనేవి ఈక్వల్ అయ్యాయి. సో వై బై ఇక్కడ నుంచి మనం ఏం రాయొచ్చు, వై బై బి మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై బి. ఇక్కడ నుంచి వై ఈజ్ ఈక్వల్ టు ఈ బి మైనస్ ఎక్స్కి డివైడ్ చేస్తుంది, ఇటు సైడ్ వస్తే మనకి మల్టిప్లై అవుతుంది. సో హెచ్ బై బి ఇంటూ బి మైనస్ ఎక్స్. సో హెచ్ ఇంటూ బి మైనస్ ఎక్స్ బై బి అంటే మనకి 1 మైనస్ ఎక్స్ బై బి వస్తుంది. దిస్ ఈజ్ y is nothing but the length of the elemental strip, that is h into 1 minus x, h into 1 minus x by b. సో ఇక్కడ మనకి y is equal to h into 1 minus x by b వచ్చింది. If you want to calculate the area of this elemental strip, so you can the area of the rectangle is nothing but length into width or thickness. So length of this elemental strip is nothing but h into 1 minus x by b. So into the thickness of this rectangle is nothing but dx. So h into 1 minus x by b into dx is my this is my area of that rectangle. So h into 1 minus x by b into dx, this is the area of the elemental strip. So next you need to write the coordinates of this centroid. సో ఈ ఎలిమెంటల్ స్ట్రిప్ యొక్క సెంట్రాయిడ్ అనేది సంథింగ్ ఈ సెంటర్లో లొకేట్ అయి ఉంటుందని చెప్పాం కదా. సో అక్కడ ఐ మీన్ ఆ పాయింట్ నుంచి y యాక్సిస్కి ఉన్న డిస్టెన్స్ ఎంత తీసుకున్నాం అంటే ఎక్స్ ఎలిమెంట్. సో ఎక్స్ ఎలిమెంట్ అని తీసుకున్నాం, ఎక్స్ బార్ ఎలిమెంటల్ స్ట్రిప్. యాక్చువల్గా ఐ మీన్ మనం చాలా చిన్న స్ట్రిప్ తీసుకున్నాం అంటే ఎక్స్ బార్ ఎలిమెంట్ ఇక్కడ మనకి యాక్చువల్ యొక్క ఐ మీన్ సెంట్రాయిడ్ యొక్క కోఆర్డినేట్ ఎంత అవుతుందంటే ఎక్స్ ప్లస్ డిఎక్స్ బై 2 అవుతుంది. ఎందుకంటే ఈ వై యాక్సిస్ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ కావాలి మనకి. ఈ సెంట్రాయిడ్ అనేది సంథింగ్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది. సో ఎక్స్ ప్లస్ డిఎక్స్ బై 2. సో ఐ మీన్ రెక్టాంగిల్ యొక్క సెంట్రాయిడ్ సంథింగ్ ఇక్కడ లొకేట్ అయి ఉంటుంది. సో మనకి ఈ వై యాక్సిస్ నుంచి మనం యాక్చువల్గా డిస్టెన్స్ అనేది కనుక్కోవాలి. సో మనకి యాక్చువల్ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే ఎక్స్ బార్ ఎలిమెంటల్ స్ట్రిప్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఈ డిఎక్స్ బై 2 చేస్తాం కదా రెక్టాంగిల్లో అంటే బి బై 2 బేస్ బై 2. ఇక్కడ బేస్ అంతా ఈ రెక్టాంగిల్ డిఎక్స్. సో డిఎక్స్ బై 2 ఎక్స్ ప్లస్ డిఎక్స్ బై 2 వస్తుంది. కాకపోతే మనం తీసుకున్నది చాలా ఎలిమెంటల్ స్ట్రిప్ కాబట్టి దాని యొక్క థిక్నెస్ అనేది నెగ్లిజిబుల్. సో డిఎక్స్ బై 2 అప్రోచెస్ టు 0. అందుకు మనకి ఏమవుతుందంటే ఎక్స్ బార్ ఎక్స్ బార్ కోఆర్డినేట్ ఆఫ్ దట్ ఎలిమెంటల్ స్ట్రిప్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ అవుతుంది. సో సిమిలర్గా వై బార్ ఎలిమెంట్. సో ఈ రెక్టాంగిల్ యొక్క హైట్ ఎంత అంటే వై. సో దీని యొక్క సెంట్రాయిడ్ ఎంత డిస్టెన్స్లో లొకేట్ అయి ఉంటుంది వై బై 2. సో ఇక్కడ నుంచి మనకి ఎక్స్ యాక్సిస్ నుంచి వై బై 2 డిస్టెన్స్లో ఉంటుంది. సో వీ నో దట్ ద వాల్యూ ఆఫ్ వై ఈజ్ నథింగ్ బట్ హెచ్ ఇంటూ 1 మైనస్ ఈ ఎక్స్ బై బి. So h into 1 minus x by b. So half into h into 1 minus x by b. So ఇవి x bar elemental and y bar elemental. These are the coordinates of that centroid of that elemental strip. So elemental strip యొక్క centroid coordinates అనేవి x bar elemental and y bar elemental. ఇవి centroid elemental strip యొక్క centroidal coordinates. So next we need to integrate. So we can write IXY is nothing but product of inertia about x and y axis. సో మనం ఇంటిగ్రేట్ చేస్తాం, ఒక చిన్న ఎలిమెంటల్ స్ట్రిప్ తీసుకున్నాం ప్యారలల్ టు y యాక్సిస్. సో ఇప్పుడు ఇది చిన్న ఎలిమెంటల్ స్ట్రిప్ ఏమవుతుంది డిఐఎక్స్వై అని అవుతుంది కదా. సో ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఇంటిగ్రేషన్ డిఐఎక్స్వై. సో డిఐఎక్స్వై ఎలా వస్తుంది, ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి ఎక్స్వై ఇంటూ డిఏ. సో ఈ చిన్న ఎలిమెంటల్ స్ట్రిప్కి రాసినప్పుడు ఏమవుతుంది ఎక్స్వై ఇంటూ ఇంటిగ్రేషన్ ఎక్స్వై ఇంటూ డిఏ అంటే సో ఇంటిగ్రేషన్ సెంట్రాయిడ్ యొక్క కోఆర్డినేట్ ఎంత ఎక్స్ బార్ ఎలిమెంట్ అండ్ వై బార్ ఎంత వై బార్ ఎలిమెంట్ అనేది 1 వై బై 2. సో ఇంటిగ్రేషన్ ఎక్స్ బార్ వై బార్ ఇంటూ డిఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డిఏ అంటే ఏంటి హెచ్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై బి ఇంటూ డిఎక్స్. సో హెచ్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై బి ఇంటూ డిఎక్స్. అలాగే ఎక్స్ బార్ ఎలిమెంటల్ అంటే ఏంటి
ఎక్స్. సో ఈ ఎక్స్ బార్ ఎలిమెంటల్ ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేస్తాము. అలాగే వై బార్ ఎలిమెంటల్, ఈ వై బార్ ఎలిమెంటల్ ప్లేస్లో ఏం చేస్తాము, h/2 1 మైనస్ x/b రీప్లేస్ చేస్తాం. సో అల్టిమేట్గా మనకి ఇక్కడ వచ్చే టర్మ్స్ అన్ని కూడా ఇన్ ద ఫంక్షన్ ఆఫ్ ఎక్స్లో వస్తుంది. మొత్తం కంప్లీట్గా ఇది మొత్తం ఫంక్షన్ ఆఫ్ ఎక్స్లోనే ఉంది చూడండి. సో into dx. So you are integrating this expression with respect to x. So you need to write ది ఎక్స్ లిమిట్స్. సో ఎక్స్ లిమిట్స్ అనేవి మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఈ పాయింట్ దగ్గర ఆరిజిన్ దగ్గర 0, అండ్ ఇక్కడ రైట్ సైడ్ ఈ పాయింట్ దగ్గర ఎంత ఉంటుంది ఎక్స్ వాల్యూ, ఇక్కడ బి ఇచ్చారు డిస్టెన్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. సో యూ షుడ్ ఇంటిగ్రేట్ ఫ్రమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. After after integrating this, you will get the value here ixy, the product of inertia of this right angled triangle about x and y axis is b square h square by 24. So b square h square by 24 అనేది మనకి ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సో మనం క్యాలిక్యులేట్ చేసాం. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో ఏం అడిగారంటే, సో ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద సెంట్రాయిడల్ యాక్సిస్. సో మనకి అందరికీ ఐ మీన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ యొక్క లొకేషన్ అనేది మనకి ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ ఎక్స్ బార్ ఎంత అవుతుంది, b/3 అవుతుంది. అలాగే ఈ y బార్ ఎంత అవుతుంది, h/3 అవుతుంది. ఇవి కోఆర్డినేట్స్ ఆఫ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రిలేటివ్ టు ఎక్స్ అండ్ వై యాక్సిస్. సో ఇది ఆల్రెడీ b/3 h/3 అనేది మనకి ఆల్రెడీ తెలుసు. సో మనకి సేమ్ ప్యారలల్ యాక్సిస్ అంటే ప్యారలల్ యాక్సిస్ థియరం అనేది మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. అప్పుడు లాస్ట్ క్లాస్లో ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా కూడా ప్యారలల్ యాక్సిస్ థియరం అనేది డెరైవ్ చేసాము. సో ఇక్కడ ఈ ప్యారలల్ యాక్సిస్ థియరం ఫర్ ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ సో ఐఎక్స్వై అంటే ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ అండ్ వై యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు ఐఎక్స్ డబల్ డాష్ వై డబల్ డాష్. సో అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంట్రాయిడల్ యాక్సిస్ ప్లస్ ఎక్స్ బార్ ఇంటూ వై బార్ ఇంటూ ఏ. So where A is the total area of that element, total area, and x bar is nothing but coordinate of that centroid, and x bar y bar are the coordinates of the centroid. సో మనకి IXY క్యాలిక్యులేట్ చేసాము, ఎంత b square h square by 24 అనేది క్యాలిక్యులేట్ చేసాము. b square h square by 24 which is equal to product of inertia about this centroidal axis. సో centroidal axis అనేది మనం x double dash and y double dash కింద తీసుకున్నాం. ix డబల్ డాష్ వై డబల్ డాష్ ప్లస్ ఎక్స్ బార్ ఎంత b/3, అలాగే y బార్ అనేది h/3. సో ఇంటూ ఏరియా ఆఫ్ దట్ రెక్టాంగిల్ అంటే ఎంత అవుతుంది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా వాల్యూ ఎంత వచ్చిందంటే, సో ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ నథింగ్ బట్ అబౌట్ ద సెంట్రాయిడల్ యాక్సిస్ -1/72 b²h². సో మనకి ప్రీవియస్ క్లాస్లోనే చెప్పాను, ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఇట్ కెన్ బి పాజిటివ్, నెగిటివ్ ఆర్ 0. సో ఏదన్నా అవ్వచ్చు. సో మనకి ఇక్కడ రెక్టాంగిల్లో మనకి ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంట్రాయిడల్ యాక్సిస్ అంటే ఏమొచ్చిందంటే మనకి -1/72 b²h² అనే వాల్యూ వచ్చింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ప్రొసీజర్ తెలుసుకోండి. సో నెక్స్ట్ we will move on to the concept of principal axis and principal moments of inertia. Next we will move on to the concept of principal axis and the principal moments of inertia. సో మనకి కొన్ని అప్లికేషన్స్లో ఏమవుతుందంటే, సో ఒక ఏరియాకి విత్ రెస్పెక్ట్ టు ఏ యాక్సిస్ అనేది అంటే యాక్చువల్గా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది మన తీసుకున్న యాక్సిస్ మీద అబౌట్ విచ్ యాక్సిస్ యూఆర్ క్యాలిక్యులేటింగ్. సో ఏ యాక్సిస్ మీద మీరు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా విత్ రెస్పెక్ట్ టు ఏ యాక్సిస్ మీరు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నారో ఆ యాక్సిస్ మీద డిపెండ్ అయ్యి డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి మొమెంట్స్ ఆఫ్ ఇనర్షియా అంటే. సో మనకి ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ ప్రిన్సిపల్ మొమెంట్స్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటంటే, సో మనకి విత్ రెస్పెక్ట్ టు ఏ యాక్సిస్ మనకి మ్యాక్సిమం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది, అలాగే మినిమం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది. సో వాటిని మనం ప్రిన్సిపల్ మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా అంటాము. ఆ యాక్సిస్ని ఏమంటాం అంటే మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. సో ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ ప్రిన్సిపల్ మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా అంటే మ్యాక్సిమం అండ్ మినిమం మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా అని మనం ప్రిన్సిపల్ మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా అంటాము.
సో విత్ రెస్పెక్ట్ టు ఏ యాక్సిస్ దగ్గర మనకి మాక్సిమం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కానీ లేకపోతే మినిమం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కానీ ఉందో, సో దాన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం, వా యాక్సిస్. సో ఫర్ డిరైవింగ్ దిస్ ఫర్ ఫైండింగ్ అవుట్ దిస్ principal axis and principal moments of inertia. So let us consider an area A. So this is my area with coordinate axis x axis and y axis. సో x axis ఈ ఏరియా ఒక ఏరియా తీసుకుంటున్నాము. సో ఒక సమ్ ఆర్బిటరీ పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఓ అనే పాయింట్. సో అక్కడ మనం ఒక కోఆర్డినేట్ సిస్టమ్ అనేది తీసుకుంటున్నాం. సో x axis అండ్ y axis యు ఆర్ టేకింగ్ ఎట్ ద పాయింట్ ఆరిజిన్. సో ఆరిజిన్ అనే ఓ పాయింట్ తీసుకుని ఈ ఏరియా మీద సో ఒక x యాక్సిస్ అలాగే ఒక y యాక్సిస్ తీసుకుంటున్నాం. సో మనకి ఈ ఏరియాలో ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుంటున్నాను. సో ఇది స్మాల్ డిఏ. సో టోటల్ ఏరియా అనేది ఏ. ఈ ఏరియాలో ఒక చిన్న ఎలిమెంట్, ఈ రెక్టాంగిల్ గా ఉన్న చిన్న చిన్న రెడ్ కలర్ లో ఉన్న రెక్టాంగిల్ ఉంది కదా, సో డిఏ అనే ఏరియా ఉన్న చిన్న రెక్టాంగిల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఈ కంప్లీట్ పెద్ద ఏరియాలో ఉన్నదా ఈ ఏరియా దాంట్లో చిన్న రెక్టాంగులర్ ఏరియా అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ద డిఏ, ద ఎలిమెంటల్ ఏరియా డిఏ, ఈ డిఏ ఏదైతే ఉందో ఇది y యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందంటే x డిస్టెన్స్ లో ఉంది. సో ఈ y యాక్సిస్ నుంచి డిఏ ఎలిమెంట్ అనేది x డిస్టెన్స్ లో ఉంది. అలాగే ఈ డిఏ ఎలిమెంట్ అనేది x యాక్సిస్ నుంచి y డిస్టెన్స్ లో ఉంది. సో y యాక్సిస్ నుంచి ఈ డిఏ ఎలిమెంట్ అనేది x డిస్టెన్స్ లో ఉంది. అలాగే y యాక్సిస్ x యాక్సిస్ నుంచి ఈ డిఏ ఎలిమెంట్ అనేది y డిస్టెన్స్ లో ఉంది. So we know that the value of moment of inertia is ix is equal to integration y square dA and iy is equal to integration x square dA. So and product of inertia ixy is equal to integration xy dA. So we need to determine the products of inertia. సో ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే యూఆర్ ట్రయింగ్ టు రొటేట్ దిస్ ఒరిజినల్ యాక్సిస్. సో ఈ ఎక్స్వై యాక్సిస్ ఉంది కదా, ఈ ఎక్స్వై యాక్సిస్ ఏం చేస్తున్నాం అంటే ఒక టీటా డిగ్రీస్ రొటేట్ చేస్తున్నాం. సో ఎక్స్ యాక్సిస్ని ఇలా రొటేట్ చేసాం, అప్పుడు ఆటోమేటిక్గా ఈ వై యాక్సిస్ కూడా రొటేట్ అవుతుంది. సో ఈ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ని మనం టీటా డిగ్రీస్ రొటేట్ చేస్తాం. యాక్చువల్లీ ఎక్స్ అనేది ఇనీషియల్గా ఉన్న కోఆర్డినేట్ సిస్టమ్, ఈ ఎక్స్ డాష్ అనేది థీటా డిగ్రీస్ రొటేట్ అయ్యాక రైట్ ఇలా కౌంటర్ క్లాక్ వైజ్ డిస్టెన్స్, ఐ మీన్ కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం థీటా డిగ్రీస్ అనేది రొటేట్ చేస్తాం ఈ ఎక్స్ యాక్సిస్ని. అప్పుడు ఈ ఎక్స్ డాష్ అండ్ వై డాష్, సో ఎక్స్ డాష్ అండ్ వై డాష్ ఆర్ మై న్యూ కోఆర్డినేట్ సిస్టమ్, ఈజ్ మై న్యూ కోఆర్డినేట్ సిస్టమ్. సో ఎక్స్ యాక్సిస్ని వై యాక్సిస్ ఉన్న కోఆర్డినేట్ సిస్టమ్ని సో మనం థీటా డిగ్రీస్ రొటేట్ చేసాం. ఇప్పుడు ఎక్స్ డాష్ వై డాష్ అనేది మనకి న్యూ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఇప్పుడు డిఏ ఎలిమెంట్ ఉంది. సో ఇప్పుడు మనకు విత్ రెస్పెక్ట్ ఎక్స్ డాష్, సో విత్ రెస్పెక్ట్ ఐఎక్స్ డాష్ రాసామంటే ఏమవుతుంది, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద యాక్సిస్ ఎక్స్ డాష్. సో అంటే ఈ డిఏ ఎలిమెంట్ అనేది ఎంత డిస్టెన్స్లో ఉంది ఎక్స్ డాష్కి, సో ఈ డిస్టెన్స్ని ఎలా తీసుకున్నాం అంటే వై డాష్ కింద తీసుకున్నాం. సో వై డాష్ ఈజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ డిఏ టు ఎక్స్ డాష్. సో ఐఎక్స్ డాష్ రాయాలి అంటే సో ఈ డిస్టెన్స్ రాయాలి, అంటే ఎలిమెంటల్ స్ట్రిప్ అనేది ఎంత డిస్టెన్స్లో ఉంది ఎక్స్ డాష్ నుంచి వై డాష్ డిస్టెన్స్లో ఉంది. సో ఐఎక్స్ డాష్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ వై డాష్ స్క్వేర్ డిఏ. సో ఐఎక్స్ డాష్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్ వై డాష్ స్క్వేర్ డిఏ. సో సిమిలర్గా ఈ వై డాష్ నుంచి డిఏ అనే ఎంత డిస్టెన్స్లో ఉంది, ఈ డిస్టెన్స్లో ఉంది. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ వై డాష్ అంటే ఏమవుతుంది, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ వై డాష్ అంటే ఇంటిగ్రేషన్ ఎక్స్ డాష్ స్క్వేర్ డిఏ, ఇంటిగ్రేషన్ ఎక్స్ డాష్ స్క్వేర్ డిఏ. సో ఐఎక్స్ డాష్ అంటే ఇంటిగ్రేషన్ వై డాష్ స్క్వేర్ డిఏ, అలాగే ఐవై అంటే ఇంటిగ్రేషన్ ఎక్స్ డాష్ స్క్వేర్ డిఏ వస్తుంది. సో అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ డాష్ అండ్ వై డాష్ అంటే ఏం రాస్తాం, ఐఎక్స్ డాష్ వై డాష్ అంటే ఐఎక్స్ డాష్ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఎక్స్ డాష్ వై డాష్ ఇంటూ డిఏ. సో ఒక ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా రాయాలంటే సో ఇంటిగ్రేషన్ ఎక్స్ డాష్ వై డాష్ ఇంటూ డిఏ. సో ఫస్ట్ ఏంటంటే సో ఒకసారి ఐ మీన్ ఇది కాన్సన్ట్రేట్ చేయండి.
సో ఈ ఎక్స్ డాష్ వాల్యూ అనేది కావాలి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. సో మనకి ఇక్కడ రెండు ఉన్నాయి. ఏంటంటే ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ తీసుకున్నప్పుడు ఈ ఎలిమెంటల్ ఏరియా అనేది ఎక్స్ డిస్టెన్స్ అంటే విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ ఎంత డిస్టెన్స్లో ఉంది ఎలిమెంటల్ ఏరియా అనేది ఎక్స్ డిస్టెన్స్లో ఉంది. అలాగే విత్ రెస్పెక్ట్ ఎక్స్ యాక్సిస్ ఎంత డిస్టెన్స్లో ఉంది వై డిస్టెన్స్లో ఉంది. కాకపోతే ఇది ఎప్పుడైతే ఎక్స్ అండ్ వై అనేవి రొటేట్ అయ్యాయో ఇది ఎక్స్ డాష్ అండ్ వై డాష్ అనేది కొత్త కోఆర్డినేట్ సిస్టమ్ మనకి. సో అప్పుడు ఈ డిఏ ఎలిమెంటల్ ఏరియా అనేది వై యాక్సిస్ నుంచి ఎక్స్ డాష్ డిస్టెన్స్లో ఉంది. అలాగే ఈ ఎక్స్ డాష్ యాక్సిస్ నుంచి వై డాష్ డిస్టెన్స్లో ఉంది. సో ఇప్పుడు మనం ఎక్స్ డాష్ వాల్యూ అనేది కనుక్కోవాలి. సో ఇక్కడ చూడండి, ఐ మీన్ ఇది ఒక రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. సో ఇది ఒక రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ఈజ్ లొకేటెడ్ హియర్. సో మీరు ఇక్కడ చూస్తే ఐ మీన్ దీన్ని ఎలా డ్రా చేశాను. సో సేమ్ ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి చూడండి. ఇదొక ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ దిస్ వన్ ఈజ్ సెకండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సేమ్ ఇక్కడ డ్రా చేసాము. సో ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అలాగే ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో right angle is located in this triangle. Right angle is located at this point, and in this right angle triangle, right angle is located at this point. సో మనకి ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ఉంది, అలాగే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ఉంది. సో టీటా అనేది యాక్చువల్గా ఇది ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్ డాష్ యాక్సిస్. సో ఎక్స్ అనేది టీటా డిగ్రీస్ రొటేట్ అయింది. సో ఇప్పుడు ఈ టీటాకి ఇక్కడ రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి టీటాకి ఆపోజిట్గా ఉన్నది ఏమవుతుంది, ఈ సైడ్ ఏమవుతుంది ఎక్స్ సైన్ టీటా అవుతుంది. అలాగే టీటాకి అడ్జసెంట్గా ఉన్న సైడ్ ఎక్స్ కాస్ టీటా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ హైపోటెన్యూస్ ఏంటి, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ ఏంటంటే ఎక్స్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది. సో రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉంది కాబట్టి ఇది హైపోటెన్యూస్ అవుతుంది. సో ఇది ఎక్స్ అనేది హైపోటెన్యూస్ ఇక్కడ. సో ఇప్పుడు టీటాకి అడ్జసెంట్గా ఉంది ఏమవుతుంది, ఎక్స్ కాస్ టీటా అవుతుంది. ఇదేమో ఎక్స్ సైన్ టీటా అవుతుంది. అలాగే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ఈజ్ లొకేటెడ్ ఎట్ దిస్ పాయింట్. సో మీకు టూ లైన్స్ మధ్య ఎంతైతే యాంగిల్ ఉందో సో వాటి పర్పెండిక్యులర్స్ మధ్య కూడా అంతే యాంగిల్ ఉంటుంది. సో ఈ ఎక్స్ అండ్ ఎక్స్ డాష్, ఈ ఎక్స్ అండ్ ఎక్స్ డాష్ యొక్క ఎక్స్ అండ్ ఎక్స్ డాష్కి ఉన్న యాంగిల్ ఎంత, టీటా. అలాగే దీన్ని ఈ ఎక్స్ యాక్సిస్ పర్పెండిక్యులర్ ఏంటి, ఇది ఒక వెర్టికల్ లైన్. అలాగే ఈ ఎక్స్ డాష్కి పర్పెండిక్యులర్ లైన్ ఏంటి, ఇది ఒక లైన్. సో ఎప్పుడైతే రెండు లైన్స్ మధ్య టీటా యాంగిల్ ఉందో సో వాటి పర్పెండిక్యులర్స్ మధ్య కూడా అంతే యాంగిల్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎంత ఉంటుంది యాంగిల్, టీటా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ టీటా యాంగిల్ ఉంటుంది. సో ఇంకా టీటా యాంగిల్ ఉంది. సో ఈ డయాగ్రామ్, సో ఈ డయాగ్రామ్లో ఈ డిస్టెన్స్ ఎంత, వై డిస్టెన్స్. సో కంప్లీట్గా వై డిస్టెన్స్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ వై. సో ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సో మనకి హైపోటెన్యూస్ అనేది వై అయింది. సో టీటాకి ఆపోజిట్గా ఉన్నది ఏమవుతుంది, వై సైన్ టీటా అవుతుంది. అలాగే టీటాకి ఎడ్జెంట్గా ఉన్నది ఇది ఏమవుతుంది, వై కాస్ టీటా అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ డాష్ మనం ఐఎక్స్ డాష్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ వై డాష్ స్క్వేర్ డిఏ. సో వై డాష్ అంటే ఏం రాస్తాము, వై డాష్ ఈజ్ నథింగ్ బట్ వై డాష్ అంటే ఈ డిస్టెన్స్ కదా. సో ఈ డిస్టెన్స్ ఎలా వస్తుంది, ఈ కంప్లీట్ డిస్టెన్స్ ఆల్రెడీ తెలుసు మనకి, ఇది వై కాస్ టీటా. సో వై కాస్ టీటాలోంచి ఈ డిస్టెన్స్ తీసేస్తే ఏమొస్తుంది, ఈ వై డాష్ డిస్టెన్స్ వస్తుంది. సో వై కాస్ టీటా మైనస్ ఈ డిస్టెన్స్ చేస్తా, అంటే ఈ డిస్టెన్స్ ఏంటి, ఎక్స్ సైన్ టీటా. సో వై డాష్ ఈజ్ నథింగ్ బట్ వై కాస్ టీటా మైనస్ ఎక్స్ సైన్ టీటా. సో వై కాస్ టీటా మైనస్ ఎక్స్ సైన్ టీటా ఈ డయాగ్రామ్లో. సో మనకి ఈ డిస్టెన్స్ కావాలి అంటే ఈ లెంత్ ఎంత, వై కాస్ టీటా, ఇది వై కాస్ టీటా ఈ లెంత్. దీంట్లోంచి ఈ లెంత్ తీసేసి సరిపోతుంది ఈ డిస్టెన్స్ కావాలి అంటే. సో వై కాస్ టీటా మైనస్ ఎక్స్ సైన్ టీటా చేస్తే ఈ డిస్టెన్స్ వస్తుంది, ఈ డిస్టెన్స్. సో వై కాస్ టీటా మైనస్ ఎక్స్ సైన్ టీటా ఈజ్ నథింగ్ బట్ వై డాష్. సో ఐఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ డిఏ. సో ఇంటిగ్రేషన్ వై డాష్ అంటే ఏంటి, వై కాస్ టీటా మైనస్ ఎక్స్ సైన్ టీటా. సో ఇక్కడ ఈ వై డాష్ ప్లేస్లో మనం వై కాస్ టీటా మైనస్ ఎక్స్ సైన్ టీటా రీప్లేస్ చేయండి. సో వై కాస్ టీటా మైనస్ ఎక్స్ సైన్ టీటా స్క్వేర్ డిఏ. సో మనకి ఏ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి
సో ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, సారీ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab వస్తుంది. సో కాస్ స్క్వేర్ థీటా అనేది కాన్స్టెంట్, సో కాస్ స్క్వేర్ థీటా బయట రాయండి, ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ డిఏ వస్తుంది. అలాగే మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా ఇంటిగ్రేషన్ ఎక్స్ వై డిఏ ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ డిఏ. సో అల్టిమేట్గా ఐఎక్స్ డాష్ కనుక్కుంటే ఏమొస్తుంది, సో ఈ రకంగా మనకి ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ డిఏని ఎలా రాయొచ్చు, ఇంటిగ్రేషన్ ఐఎక్స్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ డిఏ అంటే ఈ డిఏ ప్లేస్లో మనం ఏ రీప్లేస్ చేయొచ్చు అంటే ఐఎక్స్ రీప్లేస్ చేయొచ్చు, ఐఎక్స్. సో ఐఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా ఇంటూ ఐఎక్స్ మైనస్ సైన్ థీటా కాస్ థీటా ఇంటూ ఇంటిగ్రేషన్ ఎక్స్వై డిఏ అంటే ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా. సో మైనస్ 2 ఐఎక్స్వై అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ డిఏ అంటే ఏంటి, ఐవై ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ డిఏ, అది ఆల్రెడీ మనకు తెలుసు. సో ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ డిఏ ప్లేస్లో ఏం చేస్తాం అంటే సో మనం ఐవై రీప్లేస్ చేస్తాం. సో ఈ రకంగా మనకి ఐఎక్స్ డాష్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐఎక్స్ అండ్ ఐవై అండ్ ఐఎక్స్వైలో వచ్చింది. అంటే మనకి moment of inertia about this x dash axis is we calculate in terms of ix, ixy and iy. సో ఈ రకంగా మనకి ఐఎక్స్ డాష్ యొక్క ఎక్స్ప్రెషన్ వచ్చింది. సో ఒకవేళ ఐవై డాష్ కావాలంటే ఏం చేస్తాం, ఐవై డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఎక్స్ డాష్ స్క్వేర్ ఇంటూ డిఏ. సో ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే మనకి ఎక్స్ డాష్ అంటే ఏంటి, ఎక్స్ డాష్ అంటే ఈ మొత్తం లెంత్. సో ఇక్కడ నుంచి ఇక్కడ కొన్న లెంత్ ఎంత, ఎక్స్ కాస్ థీటా, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ కొన్న లెంత్ వై సైన్ థీటా. అంటే ఈ ఎక్స్ కాస్ థీటాని అలాగే ఈ వై సైన్ థీటాని మనం యాడ్ చేస్తే కంప్లీట్గా మనకి ఎక్స్ డాష్ అనే వాల్యూ వస్తుంది. సో ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా. సో ఐవై కూడా మనకి ఇంటిగ్రేషన్ ఎక్స్ డాష్ స్క్వేర్ అంటే ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా. సో దాన్ని రీప్లేస్ చేస్తే సో మన హోల్ స్క్వేర్ ఇంటూ డిఏ చేసి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వస్తుంది. సో అల్టిమేట్గా సేమ్ ప్రొసీజర్ ఫాలో అయితే సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ వై డాష్ యాక్సిస్ అంటే మనకి ఏమొస్తుంది, ఐఎక్స్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2xy సైన్ థీటా కాస్ థీటా ప్లస్ ఐవై కాస్ స్క్వేర్ థీటా వస్తుంది. అంటే యాక్చువల్గా మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ తెలుసు, మన మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ డాష్ యాక్సిస్ అండ్ వై డాష్ యాక్సిస్ అనేది మనం కనుక్కుంటున్నాం ఇక్కడ. సో అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా ఎక్స్ డాష్ వచ్చింది, అలాగే ఐవై డాష్ వచ్చింది. ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా కావాలి అంటే సో అల్టిమేట్గా సేమ్ ప్రొసీజర్ ఫాలో అయితే మనం ఈ రకంగా ఒక వాల్యూ వస్తుంది, ఐఎక్స్ మైనస్ ఐవై సైన్ థీటా కాస్ థీటా ప్లస్ ఐఎక్స్వై కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో మనకి సైన్ టూ థీటా వాల్యూ తెలుసు, ఏంటి 2 సైన్ థీటా కాస్ థీటా. సో ఈ 2 సైన్ థీటా కాస్ థీటా తెలుసు కాబట్టి మనం ఇక్కడ ఆల్రెడీ 2 సైన్ థీటా కాస్ థీటా ఉంది కదా, సో దీన్ని ఈ ప్లేస్లో మనం సైన్ 2 థీటా సబ్స్టిట్యూట్ చేస్తాము. అలాగే ఇక్కడ కూడా 2 సైన్ థీటా కాస్ థీటా ఉంది ఈ టర్మ్లో, అక్కడ సైన్ 2 థీటా రీప్లేస్ చేస్తాము. సో మనకి కాస్ 2 థీటా అంటే ఏంటి, కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని తెలుసు. సో అల్టిమేట్గా మనం మొత్తాన్ని రీఅరేంజ్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఈ కాస్ స్క్వేర్ థీటాని రాయొచ్చు 1 ప్లస్ కాస్ 2 థీటా బై 2, అలాగే సైన్ స్క్వేర్ థీటాని 1 మైనస్ కాస్ 2 థీటా బై 2 కింద రాయొచ్చు. ఇక్కడ ఈ టర్మ్స్లో ఏవైతే కాస్ స్క్వేర్ థీటా ఉందో అక్కడ మనం ఈ ఎక్స్ప్రెషన్ రీప్లేస్ చేయాలి. కాస్ స్క్వేర్ థీటా ప్లేస్లో 1 ప్లస్ కాస్ 2 థీటా బై 2 రీప్లేస్ చేయాలి, అలాగే సైన్ స్క్వేర్ థీటా ప్లేస్లో 1 మైనస్ కాస్ 2 థీటా బై 2 రీప్లేస్ చేయాలి. సో అల్టిమేట్గా మొత్తం ఈ ఐఎక్స్ డాష్ అలాగే ఐవై డాష్ అలాగే ఐఎక్స్ డాష్ వై డాష్ మొత్తం అన్నిటిలో మనం రీప్లేస్ చేస్తే సో మనకి ఐఎక్స్ డాష్ అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ డాష్ అంటే ఏమొచ్చింది, ఐఎక్స్ ప్లస్ ఐవై బై 2 ప్లస్ ఐఎక్స్ మైనస్ ఐవై బై 2 కాస్ 2 థీటా మైనస్ ఐఎక్స్వై సైన్ 2 థీటా, ఇది కూడా వచ్చింది ఐఎక్స్ డాష్. అలాగే ఐవై డాష్ ఎలా వస్తుందంటే ఐఎక్స్ ప్లస్ ఐవై బై 2 ప్లస్ ఐఎక్స్ మైనస్ ఐవై బై 2 కాస్ 2 థీటా ప్లస్ ఐఎక్స్వై సైన్ 2 థీటా వస్తుంది. అలాగే ఐఎక్స్ డాష్ వై డాష్ అంటే ఐఎక్స్ మైనస్ ఐవై బై 2 సైన్ 2 థీటా ప్లస్ ఐఎక్స్వై కాస్ 2. అంటే ఈ మొత్తం అంటే ఈ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ డాష్ యాక్సిస్ కనుక్కున్నాము, అలాగే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ వై డాష్ యాక్సిస్ కనుక్కున్నాము, అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కున్నాము. ఇప్పుడు ఒకవేళ మనకి మ్యాక్సిమం వాల్యూస్ కావాలంటే ఏం చేస్తాము, ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది, సో ఫంక్షన్ అనేది మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ ఉందో కనుక్కోవాలంటే ఏం చేస్తాము, దాని డెరివేటివ్ని ఫస్ట్ డెరివేటివ్ని ఈక్వల్ టు 0 చేసి అది ఎక్కడ మ్యాక్సిమం అవుతుందో అలాగే ఎక్కడ మినిమం అవుతుందో కనుక్కుంటాం. సో సిమిలర్ ప్రొసీజర్ దీనికి కూడా
సో మనకి ఐ మీన్ ఈ ఐఎక్స్ డాష్ అనేది ఈ వాల్యూ కదా. ఐఎక్స్ డాష్ అంటే ఐఎక్స్ ప్లస్ ఐవై బై టూ ప్లస్ ఐఎక్స్ మైనస్ ఐవై బై టూ కాస్ టూ టీటా మైనస్ ఐఎక్స్ వై సైన్ టూ టీటా. సో మనకి అసలు మాక్సిమం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్ ఎక్కడ ఉందో మనకు ఒకవేళ వాల్యూ కావాలంటే ఏం చేస్తాము, సో ఆ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు టీటా డెరివేటివ్ వచ్చేసి ఈక్వల్ టు జీరో చేయాలి. సో ఈ మొత్తం ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ ఐఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఇది ఉంది కదా, విత్ రెస్పెక్ట్ టు టీటా డెరివేటివ్ చేసి ఈక్వల్ టు జీరో చేస్తే ఏ టీటా దగ్గర మనకి మాక్సిమం వాల్యూ ఉంటుందో ఐఎక్స్ డాష్ది మనకు వస్తుంది. సో డి బై డి టీటా ఐఎక్స్ డాష్ అంటే ఐఎక్స్ ప్లస్ ఐవై బై టూ ఒకవేళ విత్ రెస్పెక్ట్ టు టీటా డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, ఇది ఒక కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి జీరో అయిపోతుంది. ఈ కాస్ట్ టూ టీటాని డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, మైనస్ టూ సైన్ టూ టీటా వస్తుంది. మైనస్ అంటే ఐవై మైనస్ ఐఎక్స్ కింద రాసాము, టూ టూ క్యాన్సిల్ అయిపోతే ఐవై మైనస్ ఐఎక్స్ సైన్ టూ టీటా వస్తుంది. అలాగే ఇక్కడ ఇంకోసారి డెరివేటివ్ దీన్ని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది, మైనస్ ఐఎక్స్ వై సైన్ టూ టీటాకి డెరివేటివ్ చేస్తే టూ కాస్ టూ టీటా వస్తుంది, టూ కాస్ టూ టీటా. సో ఇది ఈక్వల్ టు జీరో చేస్తే మనకి టీటా అనేది టీటా ఏ వాల్యూ దగ్గర సో మనకి ఐఎక్స్ డాష్ అనేది మాక్సిమం వాల్యూ అవుతుందో మాక్సిమం వాల్యూ ఉంటుందో వస్తుంది. సో ఈ టీటా ప్లేస్లో మనం ఆల్ఫా రీప్లేస్ చేసాము. సో టాన్ టూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టూ ఐ, ఈ దీన్ని ఈక్వల్ టు జీరో చేస్తే మనకి ఇది వస్తుంది. ఇది ఇటు సైడ్ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి, టూ ఎక్స్ వై కాస్ట్ డేటా వస్తుంది. సో సైన్ టూ డేటా బై కాస్ట్ డేటా అంటే ఏమొస్తుంది, టాన్ టూ డేటా వస్తుంది. సో టాన్ టూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టూ ఐఎక్స్ వై డివైడెడ్ బై ఐవై మైనస్ ఐఎక్స్. సో మనకి ఐఎక్స్ డాష్ అనేది ఎక్కడ మ్యాక్సిమం కానీ లేకపోతే మినిమం ఉంది కానీ ఎలా తెలుస్తుందంటే టాన్ టూ విత్ రెస్పెక్ట్ ఈజ్ ఈక్వల్ టు జీరో చేస్తున్నాం కాబట్టి టాన్ టూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టూ ఐఎక్స్ వై డివైడెడ్ బై ఐవై మైనస్ ఐఎక్స్. సో ఈ వాల్యూస్ దగ్గర మనం కనుక్కుంటే సో ఒక వాల్యూ దగ్గర ఐఎక్స్ డాష్ అనేది మాక్సిమం అవుతుంది, అలాగే ఒక వాల్యూ దగ్గర మినిమం అవుతుంది. సో టూ వాల్యూస్ ఆఫ్ టూ ఆల్ఫా విచ్ డిఫర్ బై పై సిన్స్ టూ. సో మనకి రెండు వాల్యూస్ ఉంటాయి, ఒక వాల్యూ అనేది మాక్సిమం అలాగే ఒక వాల్యూ అనేది మినిమం అమౌంట్ ఆఫ్ ఇనర్షియా. సో వీటిని మనం ఏమంటాం అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఇనర్షియా అంటాం. దీస్ టూ రెక్టాంగులర్ యాక్సిస్ ఆర్ కాల్డ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఇనర్షియా. అంటే ఎక్కడైతే మనకి ఐఎక్స్ డాష్ అనేది మాక్సిమం అవుతుందో అలాగే ఐఎక్స్ డాష్ అనేది మినిమం అవుతుందో సో ఆ యాక్సిస్ ని మనం ఏమంటాం అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఇనర్షియా అంటాం. ఎందుకంటే ప్రిన్సిపల్ మూమెంట్స్ ఉన్నాయి అక్కడ, అంటే మాక్సిమం కానీ మినిమం కానీ ఉన్నట్టు. సో మనకి టాన్ టూ ఆల్ఫా ఇక్కడ టూ ఎక్స్ వై డివైడ్ బై ఐవై మైనస్ ఐఎక్స్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి దీన్ని ఎలా రాయొచ్చు మనం, సైన్ టూ ఆల్ఫా బై కాస్ టూ ఆల్ఫా రాయొచ్చు. ఇక్కడ సైన్ టూ ఆల్ఫాని కనుక్కోండి, కాస్ టూ ఆల్ఫా ఇంటూ టూ ఐఎక్స్ వై ఇంటూ ఐవై మైనస్ ఐఎక్స్. ఈ సైన్ టూ ఆల్ఫా అంటే ఇక్కడ మనకి ఐఎక్స్ డాష్ వై డాష్ ఉంది కదా, ఈ సైన్ టూ టీటా సైన్ టూ ఆల్ఫా ప్లేస్లో మనం ఏంటంటే ఇది రీప్లేస్ చేస్తే కాస్ టూ ఆల్ఫా ఇంటూ టూ ఐఎక్స్ వై ఐవై మైనస్ ఐఎక్స్ రీప్లేస్ చేస్తే సో మనకి ఐఎక్స్ డాష్ వై డాష్ మొత్తం కూడా ఏమవుతుందంటే జీరో వాల్యూ వస్తుంది. సో సబ్స్టిట్యూటింగ్ ఇన్ ద థర్డ్ ఈక్వేషన్ ఫర్ క్రిటికల్ వాల్యూ ఆఫ్ టూ టీటా ద ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా ఐఎక్స్ డాష్ వై డాష్ వాల్యూ అనేది జీరో అవుతుంది. సో ఇక్కడ నుంచి ఒక నోట్ పాయింట్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా ఐఎక్స్ డాష్ వై డాష్ ఈజ్ జీరో ఫర్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఇనర్షియా. సో ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఇనర్షియా దగ్గర మనకు ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అవుతుందంటే జీరో అవుతుంది. ఐఎక్స్ డాష్ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎట్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఇనర్షియా. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ సైన్ టూ ఆల్ఫా కాస్ టూ ఆల్ఫా అనేది ఇక్కడ నుంచి మనం రాయొచ్చు. సో అక్కడ నుంచి మనం ఇక్కడ రీప్లేస్ చేస్తే ఈ కాస్ టూ ఆల్ఫా సైన్ టూ ఆల్ఫా రీప్లేస్ చేస్తే సో మనకి మాక్సిమం మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా వస్తుంది, అలాగే మినిమం మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా వస్తుంది. సో మాక్సిమం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా దీస్ ఆర్ ప్రిన్సిపల్ మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా. ప్రిన్సిపల్ మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా వాల్యూస్ ఏంటంటే ఐ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐఎక్స్ ప్లస్ ఐవై బై టూ ప్లస్ వన్ బై టూ రూట్ ఓవర్ ఐఎక్స్ మైనస్ ఐవై బై టూ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఐఎక్స్ వై స్క్వేర్. అలాగే మినిమం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఐఎక్స్ ప్లస్ ఐవై బై టూ మైనస్ వన్ బై టూ రూట్ ఓవర్ ఐఎక్స్ మైనస్ ఐవై బై టూ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఐఎక్స్ వై స్క్వేర్. ఇక్కడ ఐఎక్స్ వై అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా, ఐఎక్స్ అండ్ ఐవై అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా అట్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ మనకి ఎంత వచ్చింది, జీరో వచ్చింది. సో ఐఎక్స్ వై అట్ అన్ యాంగిల్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు జీరో.
సో ప్రొడక్ట్స్ ఆఫ్ ఇనర్షియా, ఐ మీన్ ప్రొడక్ట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఐఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ ఎక్స్వైడిఏ. అలాగే మనకు ప్రిన్సిపల్ మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా అంటే ఒక ఏరియాకి విత్ రెస్పెక్ట్ టు ఏ యాక్సిస్ దగ్గర మనకి మాక్సిమం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కానీ లేకపోతే మినిమం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుందో, సో వాటిని మనం ప్రిన్సిపల్ మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా అంటాము. ఆ ఆ యాక్సిస్ని మనం ఏమంటాం అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా అంటాం. ఓకే, మనం మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాము. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో I will upload this video in YouTube so you can follow this one.